వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మరొక మంచి స్వెటర్ డిజైన్ నేర్చుకుందాం. ముడి వేసాను. దీనికి కూడా 2 సూదులు వాడాలి. ముడి వేసాను. ఎక్కువ ముడులు కాకుండా ఒక 10 ముడులు వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మామూలు ఉల్టా సీదాన్ని అల్లుతాము. నేను ఇప్పుడు స్టార్టింగ్ వేసాను. ఇలాగే ఒక 2 సార్లు అల్లేద్దాము. ఎందుకంటే మనం అల్లింది అటు ఇటు ఫోల్డింగ్ అయిపోకుండా ఉంటుంది. బేస్ అల్లుతున్నాం మనం. నేను 9 గడులే వేసాను. ఈ బేస్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ వేస్తాము. సింపుల్గానే చెప్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్కి అల్లుతున్నాను. 2, 3, 4 అల్లిన తర్వాత ఈ దారాన్ని ఇలా పక్కకు తీసి ఇలా వేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఫ్రంట్కి తీసి మళ్ళీ మామూలుగా కొంచెం జాగ్రత్త కనిపెట్టినట్లయితే ఒక కొత్త డిజైన్ మనం నేర్చుకోవచ్చు. అందుకని నేను ఒక సెట్ మీకు నేర్పిస్తున్నాను. మళ్ళీ ఇది బ్యాక్ కలుపుతున్నాను. ఒక 4 అల్లిన తర్వాత ఇది మళ్ళీ ఇలాగా దారం తీసి ఫ్రంట్కి వేసి దీన్ని మళ్ళీ బ్యాక్కి వేసి మళ్ళీ బ్యాక్కి అల్లేస్తాను. మనం ఇలా అల్లితే మనకి ఒక మంచి డిజైన్ కనిపిస్తుంది అల్లే కొద్ది. దీన్ని మనం స్వెటర్స్ లాగా, మఫ్లర్ లాగా, చిన్నపిల్లలకి చిన్న చిన్న జుబ్బాల్లా కూడా అల్లితే అవి చాలా బాగుంటుంది. డిజైన్ చూడండి, మీకు నచ్చుతుంది. మళ్ళీ నేను ఖచ్చితంగా లెక్క మర్చిపోకుండా అల్లుకోవాలి. 4 అయిన తర్వాత మళ్ళీ నేను దీన్ని బ్యాక్ వేస్తాను. మళ్ళీ దారం ముందుకు లాగి ఇవి మామూలుగా ఫ్రంట్కి అల్లేస్తున్నాను. చాలా మంచి డిజైన్, చాలా బాగుంటుంది. మనం టేబుల్ మ్యాట్గా కూడా దీన్ని వేసుకోవచ్చు. మళ్ళీ నేను బ్యాక్ అల్లుతున్నాను. మనం ఇలాగా ఒక కలర్ అల్లుకోవచ్చు, 2 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకో మారు వేస్తాను. ఒక సన్నని ఒక గీత వలె మంచి డిజైన్ వస్తుంది అన్నమాట. మనం ఇది పెద్ద షీట్గా అల్లుకుంటే దారాలు ఎక్కువ వేసి అల్లుకుంటే టేబుల్ మ్యాట్ కింద కూడా ఉంటుంది. ఇక్కడే మధ్యలో 4 అవ్వంగానే నేను 4 పెట్టాను కొలత. మీరు 5 వేసుకొని అలా మార్చుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇటువైపు తిప్పితే చూడండి ఇలా గీత వచ్చినట్లుగా వస్తుంది. ఇప్పుడు నేను వేరే కలర్ యాడ్ చేస్తున్నాను. మన ఇష్టం. మనం వేసినటువంటి ఊల్ కాంబినేషన్ బట్టి ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో దాన్ని మనం వేసుకోవచ్చు. కలర్ యాడ్ చేయడం నేర్పిస్తున్నాను. మనం దారం కట్ చేసి దానికి మనం వేసుకునేటువంటి దారం ముడి వేసి వేయచ్చు.
మనం ఇలా దారాన్ని మనం ఎన్నిసార్లైనా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే డిజైన్ మారుతుంది, కలర్ మారుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది మనం అల్లింది. మామూలే 4 గడులు ఫ్రంట్కి వేస్తున్నాను. ఈ 4 అయిపోయిన తర్వాత దారాన్ని పక్కకు తీసి ఈ ఊళ్ళని బ్యాక్ కలుపుతున్నాను. బ్యాక్ కల్లిన తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్కి 4 వేయాలి. మనం కలర్ ఎంత ఎన్ని లైన్లు ఉంటే మనకి బాగుంటుంది అనుకుంటే అంతవరకు మనం దీన్ని ఇవి యాడ్ చేయొచ్చు. నేను రెండు లైన్లు 3 లైన్లు వేస్తాను. ఇదిగో కలర్ యాడ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది. ఇంకా కొంచెం అల్లుతాను. ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్కి ఈ కలర్ యాడ్ చేసి మళ్ళీ మామూలుగానే ఇప్పుడు బ్యాక్ కలుపుతున్నాను అనమాట. మనం దీన్ని ఒక ప్రొసీజర్లో అల్లినట్లయితే ఖచ్చితంగా ఏమీ కూడా పోగులు తేడా లేకుండా చాలా బాగా వస్తాయి. మళ్ళీ నేను దీన్ని ఫ్రంట్కి వేస్తున్నాను. మనం ఫస్ట్ కలర్ వేసినప్పుడు ఎలా వేసామో ఇది కూడా అలాగే అల్లుకోవాలి. కలర్ మారినా సరే డిజైన్ మట్టుకు తేటగా కనిపిస్తుంది అన్నమాట. నేను జస్ట్ మధ్యలో ఒక డిజైన్ వచ్చేటట్లే అల్లాను. మనం ఒక 5-6 అలా డిజైన్ వచ్చినట్లు అల్లుకున్నట్లయితే ఒక గీతలాగా కింద నుంచి పై వరకు కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. దీంతో మనం ఇలా షీట్ అల్లుకొని వాటిని మనం డిఫరెంట్ షేప్స్లో కుట్టుకొని అలా కూడా ఒక హైలైట్ చేసుకోవచ్చు. ఒక 2-3 లైన్లు వేస్తాను మీకు అర్థం అవడం కోసం. మళ్ళీ నేను బ్యాక్ కలుపుతున్నాను. 4 అల్లిన తర్వాత మళ్ళీ మనం ఈ దారం మీద సూది మీద దారం ముందుకు వేసుకొని దీన్ని ఇలాగ అల్లి మళ్ళీ దీన్ని ఇలా బ్యాక్కి వేయాలి. బ్యాక్కి వేసి మళ్ళీ ఆ 4 బ్యాక్కి అల్లుతాం. నేను 9 గడులు వేసాను. అటు 4 ఇటు 4 పోను, మధ్యలో మనకి 1 ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఊడిపోయినా ఏం కంగారు పడద్దు, ఇలా పట్టుకొని ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా మనం డిజైన్ వేస్తే కలర్ యాడ్ చేసుకుంటే ఎలా వస్తుంది అది చూపిస్తాను. ఇలా లేదు మనకి ఒకే కలర్ వేసుకుందామని అనుకున్నా ఇలా ఒకే కలర్తో సింగిల్ కలర్తో ఇలా వేసుకోవచ్చు. 4 వేసాను, మధ్యలో ఒక లైన్ డిజైన్ వేసాను, మళ్ళీ 4 వేసాను, డిజైన్ వేసాను, మళ్ళీ 4 వేసాను. ఉల్టా సీదా అల్లడమే జాగ్రత్తగా, కానీ నెంబరు కౌంట్ మర్చిపోకుండా సరిగ్గా మనం డిజైన్ వేసే చోట అప్ అండ్ డౌన్ వేయాలి. ఇంకా చూడండి, నేను దీన్ని పెద్ద షీట్గా కూడా అల్లాను. చూడండి, ఇది ఇలా ఎంతైనా స్క్వీజ్ అవుతుంది అన్నమాట. ఇలాగా చక్కగా మనం ఇలాగా కలర్ యాడ్ చేసి కూడా మనం అల్లుకోవచ్చు. ఇటువైపు చూడండి, గీత వేసినట్లుగా వచ్చింది. మనం ఇలాగ అల్లిన తర్వాత చక్కగా దీన్ని ఏదైనా బ్యాండ్ పెట్టి, ఇటు కూడా బ్యాండ్ పెట్టి మధ్యలో మనం ఊలు ఎక్కించి చేసిన మంచి బొమ్మలు కూడా మనం తయారు చేయొచ్చు. అది మరో వీడియోలో చూపిస్తాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మీరు కొత్త డిజైన్ నేర్చుకోవాలని నా ఆశ. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.